ఈ సిఎల్పి మీటింగ్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే ఇటీవల 11 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం, 11 మంది ఎమ్మెల్యేలు ఇండివిజువల్గా అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో ఒక హోటల్లో, ఐటీసీ కోహినూర్ హోటల్లో సమావేశం కావడం తర్వాత జరిగిన సిఎల్పి మీటింగ్. అక్కడ ఏం జరిగిందో నేను ఇన్సైడ్ డీటెయిల్ చెప్తాను, ఎందుకు ఈ మీటింగ్ పెట్టాల్సింది అన్నది. ఆ ఎమ్మెల్యేల్లో మనకు కొద్దిమంది వినిపించిన ఆర్గ్యుమెంట్, 2 సైడ్ల ఆర్గ్యుమెంట్ చెప్తాను. ఆ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మంత్రుల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో 64 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు మనతో పాటు చర్చలో ఉన్న రామచంద్ర నాయక్ గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కి మంత్రులు సరిగ్గా పట్టించుకోవట్లేదు, మంత్రులు సరిగ్గా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వట్లేదు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయో తమకు చెప్పకుండా చేస్తున్నారు, ఇన్ఛార్జ్ మంత్రులైనా మంత్రులైనా. అది వాళ్ళ ప్రధాన కంప్లైంట్. సో అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన వర్షన్, 2 వర్షన్ చెప్తాను. అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన వర్షన్ ఏంటంటే, అనిరుద్ధ్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఫ్రెండ్, అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ ఒక ల్యాండ్ లిటిగేషన్ ఉంది. అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన ల్యాండ్ సంబంధించి చాలా లిటిగేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా, హైదరాబాద్ రంగారెడ్డిలో. ఈ లిటిగేటెడ్ ల్యాండ్స్ లో అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ కూడా ఉంది. అక్కడికి ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరపు మనుషులు వెళ్ళి అనిరుద్ధ్ రెడ్డి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, మీ లిటిగెంట్ ల్యాండ్ ఉంది కదా, మీరు డబ్బులు ఇస్తేనే ఈ లిటిగెంట్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తాం అంటే ఇద్దరి మధ్య వివాదం ఉంది. ఇది అనిరుద్ధ్ రెడ్డి వెర్షన్ మాత్రమే చెప్తున్నది, నా వెర్షన్ కాదు, అనిరుద్ధ్ రెడ్డి సంబంధించి చెప్పే వెర్షన్. ఒకటి, ఇద్దరి మధ్య వివాదం ఉంది. ఇద్దరి మధ్యలో వివాదం ఉన్నప్పుడు ఒక వన్ సైడ్ పర్సన్ అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్, రెండవ వ్యక్తి కేటీఆర్ సన్నిహితుడట. సో ఇప్పుడు మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మనుషులు వెళ్ళి, నువ్వు మాకు ఇంత డబ్బులు ఇస్తేనే ఈ భూమిని రెగ్యులరైజ్ చేస్తాం, లేకపోతే అవుటల్ సైడ్ అంటే కేటీఆర్ సన్నిహితుడి వైపు మేము దీన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం, వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అతనికి అనుకూలంగా ఉండేలా చేస్తామని చెప్పి నా ఫ్రెండ్ స్వయంగా నేను ఫోన్ చేసి చెప్పినా సరే బెదిరిస్తున్నారు, వాళ్ళు టీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా జరుగుతున్నాయి అని చెప్పి అనిరుద్ధ్ రెడ్డి వర్షన్. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వర్షన్ ఏంటంటే, లేకపోతే ఆయన సన్నిహితులు ఏంటంటే, ఈయనేదో ఫైల్ రెగ్యులరైజ్ చేయమన్నారు, చేయకపోతే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఆయన చెప్పిన పని చేయకపోవడం వల్ల అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. సో ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఇట్లా ఉంటే, ఇట్లా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇంకొద్ది మంది ఎమ్మెల్యేలు ఇంకో మంత్రి మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారంట. బిల్లులు క్లియర్ చేయాలంటే మాకు పర్సంటేజ్ డబ్బులు అడుగుతున్నారు, సొంత పార్టీలోనే పనులు జరగట్లేదు ఎమ్మెల్యేలకి. 1 ఇయర్ అయినా సరే, 1 ఇయర్ 2 months అవుతుంది, కార్యకర్తలకు ఏం చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు 10 మంది ఐటీసీ కోహినూర్ హోటల్లో మీటింగ్ పెట్టారు. 10 మందిలో పాల్గొన్న వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. మహబూబాద్ నుంచి మురళీ నాయక్, మహబూబ్ నగర్ లోనే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత మెగారెడ్డిని కూడా పిలిచారు కానీ సమయానికి అటెండ్ కాలేదు, నిజామాబాద్ లో భూపతి రెడ్డి. ఈ ఎమ్మెల్యేలు అంతా కలిసి కూర్చొని చర్చించుకున్నారు. ఈ మీటింగ్ పెట్టబోతున్నట్టు మీటింగ్ పెట్టకముందే ఇన్ఫర్మేషన్ పోయింది. కాంగ్రెస్ సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వెళ్ళి ఆయన కాల్ చేశారు అనిరుద్ధ్ రెడ్డికి, ఎందుకు మీటింగ్ పెడుతున్నారని చెప్పి. ఏం మా ఇష్యూస్ ఉంటాయి కదా, దాని గురించే పెడుతున్నామని చెప్పారు. మీటింగ్ పెట్టకముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, ఎమ్మెల్యేల మీద కూడా ఇంటెలిజెన్స్ నిఘా ఉంది. ఎమ్మెల్యేలు ఫోన్ అనిరుద్ధ్ రెడ్డి పెట్టిన ఈ ఎమ్మెల్యేల సమావేశము ఇంటర్నల్ గా పెట్టినా కూడా దీని వెనుక ఒక మంత్రి హస్తం ఉంది, మంత్రి అండదండలున్నాయి. ఆ మంత్రి కూడా కొంతగా కాంగ్రెస్ లో సపోర్ట్ లేదు, ఆ మంత్రి ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే ఇది పెట్టారని టాక్ కూడా వినిపించింది కదా. అంటే ఒకటి, ఆ మంత్రి పేరు కూడా చెప్తాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందుకంటే సహజంగానే అనిరుద్ధ్ రెడ్డి ఈజ్ వెరీ క్లోజ్ టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా అయినా సరే ఆయనకు టికెట్ ఇప్పించింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటాలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో న్యాచురల్ గానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల పార్టీలో ఎలక్షన్స్ ముందు జాయిన్ అయ్యారు. ఎలక్షన్స్ ముందు జాయిన్ అయ్యి ఆయన తన అనుచరులకి చాలా టికెట్లు ఇప్పించుకున్నారు. ఆయన రాక వల్ల
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాక వల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. పొంగులేటి, జూపల్లి వీళ్ళిద్దరూ జాయిన్ అవ్వడం వల్ల. కానీ ఇంకొద్ది మంత్రులు, పాత మంత్రులు ఏమనుకుంటారంటే, అంటే ఇదివరకు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీలో ఇంపార్టెన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెరిగిపోతుంది మాకంటే ఎక్కువ అని భావించే మంత్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా చాలా స్థిరంగా, ఆర్థికంగా చాలా పై మెట్టులో ఉన్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిజంగానే ఆయన బీజేపీ వైపు పోతారా, కాంగ్రెస్ వైపు పోతారా అనుకుని కాంగ్రెస్ వైపు పోవడం వల్ల కాంగ్రెస్ కి అడిషనల్ గా ఖచ్చితంగా అడ్వాంటేజ్ జరిగింది ఆ సమయంలో. సో నేను అడిషనల్ గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకొచ్చాను, నాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు. జాయిన్ అవడం వల్ల సిడబ్ల్యూసీ సమావేశాల ఖర్చు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత బ్లేమ్ కూడా ఆయన అయ్యారు. రైతు బంధు డబ్బులు ఆయనకు వేశారని చెప్పి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు కాంట్రాక్టులని ఆయన చెప్తుంది. అంటే అసలు ఓపెన్ గా చెప్పాలంటే హైకమాండ్ కు అన్ని చోట్ల కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడైనా సిడబ్ల్యూసీ మీటింగ్స్ ఖర్చు అయినా కాంగ్రెస్ హైకమాండ్ కు ఆయన ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నప్పుడు ఇటు బ్లేమ్ కూడా అవుతారు. సో ఇక్కడ వెర్షన్ ఏంటంటే దీన్ని అనవసరంగా పెద్ద ఎత్తున అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారని అనిరుద్ రెడ్డి సంబంధించిన వర్షన్ నన్ను బ్లేమ్ చేశారు. నేను ఎటువంటి ఫైల్ తీసుకుపోలేదు, కానీ నాకు కాకుండా నేను చెప్పినా సరే ఈ ల్యాండ్ విషయాల్లో డీల్ చేస్తూ టిఆర్ఎస్ వాళ్లకు ఫేవర్ చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది ఆయన అభియోగం. సో అందుకని వాళ్ళ సిఎల్పి మీటింగ్ లో అసలు ఈ విషయం చర్చ జరగలేదు. సిఎల్పి మీటింగ్ కంటే ముందే అనిరుద్ రెడ్డిని దీపాదాస్ ముంచి పిలిపించి మాట్లాడారు. నీ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏమైనా ఉంటే మాతో డైరెక్ట్ గా చెప్పండి, మీడియాతో మాత్రం మాట్లాడొద్దు అని ఆయనకు చెప్పారు. సో పైగా అంటే ఇప్పుడు తీన్మార్మల్ ఇష్యూ వేరు, తీన్మార్మల్ బహిరంగంగా మాట్లాడారు. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టుకున్నారు. కొద్దిమంది అడగొచ్చు అక్కడ షోకాజ్ ఇచ్చి ఇక్కడ ఎందుకు షోకాజ్ ఇవ్వరు. అనిరుద్ రెడ్డి ఎక్కడ కూడా మీడియాలో బహిరంగంగా ఎవరి పేరు చెప్పలేదు. కానీ అందరికీ లీక్స్ వచ్చాయి ఇండైరెక్ట్ గా అది పొంగులేటికి వ్యతిరేకంగా జరిగిన సమావేశం అని చెప్పి. సో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సమావేశాలన్నీ కూడా కామనే. సో దానికంటే ముందే ఈ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో ఇవాళ ఆ సిఎల్పి మీటింగ్ లో రేవంత్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారంటే గీత దాటొద్దు, గీత దాటి ఎవరు మాట్లాడొద్దు, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీపాదాస్ ముంచికి చెప్పండి, నాకు చెప్పండి, కేసీ వేణుగోపాల్ చెప్పండి, మహేష్ కుమార్ గౌడ్ చెప్పండి, రాహుల్ గాంధీ ఖర్గేలకు చెప్పండి, నేను అపాయింట్మెంట్ ఇస్తాను. కానీ ఇట్లా గీత దాటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాటదు, దాటితే మాత్రం ఊరుకోం, యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. తర్వాత సిఎల్పి మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మనకున్న సమాచారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రుణమాఫీ అనుకున్న స్థాయిలో జరగలేదు, దీనివల్ల చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బంది ఉంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేజ్ చేసినట్టు తెలుస్తుంది. రుణమాఫీ ఒక్కటి చేయడం వల్ల మిగతా పథకాల్ని 100% అమల్లోకి చేయలేకపోతున్నాం. అది రైతు భరోసా అయినా మిగతా అయినా రుణమాఫీ అసలు ఇప్పుడు చేసేది లేకుండా రుణమాఫీ పూర్తి కాలేదు. ప్లస్ ఇటు రైతు భరోసా కానీ ఇతర మొన్న రేషన్ కార్డ్స్ కానీ లేకపోతే కొత్తగా మొన్న కౌలు రైతులకు ఇవి కానీ ఇవన్నీ ఏది కూడా ఇవ్వలేకపోతున్నాం. రుణమాఫీ ఈ టైంలో చేసేది లేకుండా దాని కారణంగా అది పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఇది పూర్తి కంప్లీట్ కాలేదని రాజగోపాల్ రెడ్డి రేజ్ చేసినట్టు తెలుస్తుంది. జీవన్ రెడ్డి కూడా పథకాలు హడావుడిగా మనం ప్రారంభిస్తున్నాం కానీ ఏ పథకం కూడా ప్రజలకు రీచ్ కావట్లేదని, జీవన్ రెడ్డి టర్మ్ అయిపోతుంది, నిజానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని డిక్లేర్ చేశారు. సో ఆయన కూడా ఈ విధంగా మాట్లాడారు. సీతక్క ఏమన్నారంటే ఒక్కో నేత ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు, ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. గాంధీ భవన్ నుంచి ఇక్కడ నుంచి మంత్రులకు ఎమ్మెల్యేలకు మెటీరియల్ వస్తే అదే విధంగా మాట్లాడదాం, పార్టీ అంతా ఏకతాటిగా ఏకవాయిస్తో మాట్లాడదామని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది.